హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సామ్లకమ్మ. బట్ ఈరోజు వచ్చేసి అరగరం తయారు చేసే విధానం చూసేద్దాం. అందుకోసం అని చెప్పేసి టమాటాలు కట్ చేసి పెట్టేసుకున్నాను 6 వరకు. అలాగే ఎండుమిర్చి 8-9 ఉంటాయి. వెల్లుల్లి, చింతపండు తీసేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఒక గిన్నె తీసేసుకొని దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసేస్తున్నాను. అలాగే ఎండుమిర్చి తుంచి వేసుకుంటే త్వరగా ఉడుకుతాయండి. అలాగే ఇప్పుడు ఆయిల్ వేసేస్తున్నాను. తగినంత ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు కలిపేసుకొని ఇప్పుడు అయితే స్టవ్ వెలిగించేసుకొని ఇవి మగ్గించుకుందాము. ఇవి పెట్టేసి మగ్గించుకుందాము. అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలండి, లేకపోతే అడుగంటుతాయి. టమాటాలు నీరున్నవైతే పర్లేదు, నీరు లేకపోతే అడుగంటుతాయండి, చూసుకోండి. ఇప్పుడైతే మగ్గిపోయాయండి. ఇప్పుడైతే చింతపండు వేసేస్తున్నాను. లాస్ట్గా కలిపేసుకుంటున్నాను. కొంచెం మగ్గనిచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకుంటున్నాను. ఇవి చల్లారబెట్టుకోవాలండి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలోకి తీసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడైతే వెల్లుల్లి వేసేస్తున్నాను. తగినంత ఉప్పు వేసేస్తున్నాను. మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఎర్రగరం రెడీ. ఇప్పుడైతే దోశ పోసేసుకుంటున్నానండి. ఈ ఎర్రగరం ఇడ్లీలోకి కానీ దోశల్లోకి కానీ బాగుంటుందండి. ఈ దోశ మీద అప్లై చేసుకుంటున్నాను. ఎర్రగరం వచ్చేసి చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. కొంచెం ఆయిల్ వేసేసుకుంటున్నాను.